వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులరా, శత్రులు వినసిద్ధి ధనంజయ కీర్తనేన అన్న దాంట్లో చివరి భాగంలోకి వస్తున్నాం. ఇంకా ఒక 2 భాగాలు ఉంటాయి. ఇక్కడ గుర్రముల ప్రసక్తి ఇంత బాగా తీసుకురావడానికి ఒక చిన్న చమత్కారం ఉంది. అది కూడా మీకు చెప్పాలి. ఇది ఆధునిక తరం వాళ్ళకి పెద్దగా లేదు, కానీ ప్రాచీన తరం వాళ్ళకి ఉంది. చిన్నపిల్లలు ఏడుస్తుంటే, అంటే నెల పిల్లలు కాదు, 1-2 ఏళ్ల పిల్లలు, వాళ్ళని ఆపడం కోసం అని చెప్పి నోటితోటి చేతితోటి చప్పట్లు తరుస్తూ నోటితోటి ఈలలు వేస్తూ రకరకాల ధ్వనులు చేసేవారు. ధ్వనులు చేస్తూ వాటిలో ఒకటి ఏమిటంటే డప్పు ధ్వనితో పాటుగా గుర్రం పరిగెత్తేటప్పుడు డెక్కల చప్పుడు. అదో విశేషం. ఇది ఎంతవరకు వెళ్ళేదంటే ఆ చప్పుడు ఆగిపోయేది, పిల్లలు ఏడుపులు ఆపేవారు. అంతేకాదు, అది ఎంత పాపులర్ అయిందంటే హరికథలు చెప్పేటప్పుడు కూడా ఎక్కడైనా కృష్ణార్జునులు రథం మీద పెడుతున్నారు, అక్కడ కీర్తన ఏదో ఉండి కీర్తన అవుతుంది. ఆ కీర్తన మధ్యలో ఇంటర్లూడ్ అంటే విరామం ఉంటుంది కదా, కీర్తన చరణాచరణ, ఆ మధ్యని గుర్రపు డెక్కల చప్పుడుని మృదంగం మీద వాయించేవారు, వాళ్ళు తాళం వేస్తుండేవారు. అలాగే నలదమంది చరిత్ర, ఋతుపర్ణ మహారాజు నడిచే రథం నడిపిస్తారు అక్కడ అవుతోటి. ఇలాగ రథం సందర్భం ఎక్కడ వచ్చినా రాకపోయినా పనిగట్టు కల్పించేనా గుర్రములు పరిగెడుతున్నాయి. ఇలా అది ఒక ప్రత్యేకించి ఒక 6-7 నిమిషాల సేపు మృదగ విద్వాంసుడు కార్యక్రమం అనమాట. ఇది హరికథ దాసు ఎవరు నట్టయితే వాళ్ళు చిడతలు కొడుతూనే ఉంటారు, తాళం వేస్తుంటారు. అది అవగానే వెంటనే చప్పట్లు కొట్టి ఆడియన్స్ ఏదో తిరుపతి పన్నారావు గారికి, పలానా వారికి, జంజాల నరసింహశాస్త్రి గారికి అంటూ వాళ్ళంతా కూడా వైలినిస్ట్కి లేదా మృదంగిస్ట్కి హరికథ వాళ్ళకి కానుకలు చేయడం అలవాటు. అది అలాగే చిన్నతనాల్లో, అంటే అప్పటికి మాకు 7వ తరగతి ఏమో, బండి శారద గారని చెప్పి, అప్పటికి ఆవిడ కుమారి బండి శారద బీకాం చదివారు. వాళ్ళ నాన్నగారు బండి తాతారావు గారని చెప్పి హరికథ విద్వాంసులు తాడేపల్లిగూడెం, వాడిది విన్నాము. వీరిది మా ఊరు కొత్తగా వచ్చారు. అక్కడ నలదమయంతి చరిత్రే చెప్తున్నారు. తర్వాత ఇంకోసారి కృష్ణాయపారని చెప్పారు. ఆ తర్వాత సుమారు ఆవిడవి నాకు 5 ఏళ్ల లోపల ఒక 20 చోట్ల హరికథ విన్నా. ఆవిడ స్త్రీగానే కాదు, హరికథ చెప్పే విధానంలో ఆవిడ ప్రత్యేకతలు ఉండేవి. ఇక్కడ చెప్పిన జోకులు ఇంకోతోటి చెప్పేవారు కాదు, ఇక్కడ ఉన్న పద్ధతి ఇంకోతోటి ఉండేది కాదు. చాలా అందమైనటువంటి ఆహార్యంతో చేతులెత్తి దండం పెట్టబుద్ధి అయ్యేది. ఆవిడ బహుశా నాకంటే ఒక 5-6 ఏళ్ళు పెద్ద అయ్యి ఉండొచ్చు, బహుశాను అయిండాలి. అది అక్కడ అప్పుడు రెండోసారి హరికథకి వెళ్ళినప్పుడు చటుక్కనంతా అయిందని కుర్రాళ్ళకి అలవాటు కదా, ఆటోగ్రాఫర్ విను అక్కయ్య గారు అని పిలిచా. ఇలా చూసింది ఆవిడ. అక్కయ్య గారు కిందసారి నల్లమీద చరిత్ర లోపల ఆ గుర్రం చప్పుడు వినిపించారండి, మళ్ళీ ఇప్పుడు పనిగట్టిని కూడా క్రియేట్ చేసి మళ్ళీ చెప్పారు ఏమిటండి అనడం జరిగింది. ఆవిడ నవ్వి, చూడు తమ్ముడు, హరికథ అంటే సాక్షాత్తుగా స్వామి వస్తాడు, హరి అంటే గుర్రం అని కూడా అర్థం ఉంది కదా, అంచేత దాని ద్వారా విష్ణుమూర్తికి, ఆయన ఎక్కిన రథానికి, అశ్వములకి నమస్కారం చేస్తున్నాను. ఆయన ఇది ఎందుకో మా పెద్దవాళ్ళు మాకు చెప్పలేదు, పెద్ద అయిన తర్వాత నీకు ఎక్కడైనా దొరుకుతుందేమో చూసుకో. ఆవిడకు కూడా నమస్కారం చేస్తున్నాం. అంటే వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా దిశానిర్దేశం చేశారు. ఈ గుర్రములను చదువుతున్నప్పుడు ఆవిడ గుర్తొస్తుంటుంది. ఇప్పుడు ఎక్కడున్నారు ఆవిడ, పెద్ద ఆవిడ. మళ్ళీ ఆవిడ హరికథ ఎక్కడ వినలేదు నేను. మీరు ఎవరో చెప్తున్నారు తప్ప ఆ పీడ ఎక్కడ, ఒకసారి చూడాలి, మళ్ళీ ఒకసారి ఆ పుస్తకాలు చూసి ఎక్కడైనా చెప్తున్నారో అది గూగుల్లో ఏమైనా వెతికితే దొరకాలి. ఆవిడ కనిపిస్తే నమస్కరించుకో, కానీ మనసారా నమస్కరించుకుంటుంటా. నోటి వంటి వచ్చేది శారదే కదా, ఆవిడ పేరే అదనమాట. అందుకని అలాంటిది ఇక్కడ గుర్రాల గురించి కొంత చెప్పుకుంటున్నాం. ఇంకొక 2 భాగాలు ఉంటాయి బహుశా. లక్ష్మీ అష్టోత్తరంలో కూడా అగ్నిదేవుని ప్రార్థిస్తూ అశ్వపూర్వాం రథమధ్యాం
హస్తినాథ ప్రభూతిని అంటూ, ఓ అగ్నిదేవ ఆవిడ్ని రప్పించవయ్యా అని అడుగుతారు. అక్కడ అశ్వపూర్వ రథమధ్య దానికి చాలా విస్తరణ ఉంది. అశ్వములు ముందు నడుస్తుండగా వస్తుంది ఆవిడ, అయ్యేషాలతోటి రథంలో ఉంటుంది ఆవిడ. అంతటి వైభవం, మాకు ఆ వైభవం కావాలి అని చెప్పి వేదంలో చాలా చోట్ల అగ్నిదేవ మాకు సంపదలయ్యి, గుర్రములు, రథములు, ఏనుగులు, ధనము, పాడి పంట, ఆరోగ్యము అవి ఇక్కడ చెప్తుంటారు. అక్కడ కూడా అశ్వములు వదిలిపెట్టరు. ఏమిటి అంటే అగ్నిదేవుడే అమ్మవారిని స్వయంగా తీసుకొస్తాట, అందిస్తాడు తన రథం మీద, గుర్రములు కట్టిన రథం మీద. ఇతరులు ఉన్నారు కొందరు, వాడి గుర్రాలు బదులు గాడిదలు ఉంటాయి, కొందరు పొచ్చులు ఉంటాయి, రావణాసుడు పిశాచాలు ఉంటాయి, ఇలా ఉంటాయి. కానీ అగ్నిదేవుడు రథములు పూంచిన, అదే గుర్రములు పూంచిన రథం మీద తీసుకొస్తాడు. అందుకని అశ్వపూర్వ రథమధ్య ఆవిడ. అది అర్యమణం వరుణం మిత్రం ఏషాం ఇంద్ర విష్ణు మరుత్ అశ్విన ఉత స్వ స్వే సురధి సురధ సురాధ ఏదువ స్వవిషే జనాయ. ఋగ్వేదం చెప్తోంది, అగ్నిదేవ నీకు నమస్కారం అయ్యా, నువ్వు వస్తావు, వాళ్ళను కూడా రప్పించు. ఎలా రప్పించాలి అని అక్కడ మాయమైపోయి ఇక్కడ వచ్చేటమే కాదువా. వాళ్ళు మంచి రథాల మీద రావాలి, ఆ రథాలకి మంచి గుర్రాలు కట్టాలి, ఆ గుర్రాన్ని నీవే కట్టు, ఆ రథాన్ని నీవే తయారు చేయి, వాళ్ళని తీసుకురా మా దగ్గరికి. రథం వస్తుంటేనే చాలు మాకు సంపదలు వచ్చేస్తాయి, గుర్రాలు వస్తేనే చాలు సంపదలు వచ్చేస్తాయి. ఒకప్పుడు నాన్న స్కూల్ నుంచి వచ్చాయంటే సైకిల్ చప్పుడు, బెల్ చప్పుడు, నాన్న వచ్చారు నాన్న వచ్చారు నాన్న వచ్చారు, చాక్లెట్ వచ్చారు, బిస్కెట్ అని పరిగెత్తేవారు. ఆ చప్పుడే ఆయన పట్టుకొని రాకపోయారు అంతే, సౌండ్ వల్ల అంతే. అలాగే కృష్ణుడు వస్తున్నాడు, కృష్ణుడు వస్తుంటే రథచక్రాల ధ్వని కంటే ముందు పూరించన్ హరి పాంచజన్యము, ఆ ధ్వని వినగానే అమ్మాయి కృష్ణుడు వచ్చారు, ఇంత ఆనందం మాకు. అలాగే లక్ష్మీదేవిని ఆ రథాల మీద తీసుకురా. అలే కాదు, లక్ష్మీదేవి కాదు, ఇతర దేవతలను కూడా. ఎవరు? అర్యమణం, వరుణం, మిత్రం, ఇంద్ర, విష్ణు, మరుత్, అశ్విన, వీళ్ళందరినీ స్వే రథే సురథ సురాధ, వాళ్ళు మంచి రథాలు కలిగిన వాళ్ళు, రథముల లోపల బావుగా ఆరాధన చేయడానికి వీలైన వారు. అలాంటి వాళ్ళని ఏదువ సుహవిషేజనాయ, మేమంతా కూడా చక్కటి పూజలు చేస్తున్నాం. హవిస్సులు అంటే యాగాలే కానక్కర్లే, మంచి వాక్కులు పలుకుతున్నాం. తీసుకురావయ్యా. ఏదువ ఆ వహ ఇదు, ఇక్కడికి ఆహ్వానించు, రప్పించు. స్వస్వ్య, మంచి గుర్రములు కలవాడా అంటే నీకేమో ఎర్రటి మచ్చలు ఉన్న జింకలే నీ గుర్రాలు, వాళ్ళకు కూడా అలాంటిది మంచి గుర్రపు సుడులు అంటారు. ఇది కూడా విష్ణు ధర్మోత్తరము, వీరమిత్రోదయము, హరివంశము ఇలాంటివి చాలా బాగా చెప్పాయి. అలాంటి గుర్రాలు కలిపి తీసుకురా. ఎందుకని? నిజమైన ఆరాధకులు ఎవరు అన్నది ఎలా తెలుస్తుంది? అగ్ని ద్వారా తెలుస్తుంది వాళ్ళకి, అశ్వముల ద్వారా కూడా తెలుస్తుంది, అమ్మకి తెలుస్తుంది. ఎలాగంటారా? అశ్వములు వచ్చేటప్పుడు ఆ క్షేత్రం పుణ్యస్థలం అయితే దాన్ని ఏష చేస్తుంది, ఏషధ్వని సకిలింత ఉంటుంది, శరీరాన్ని విచిత్రంగా జలధరించుకుంటుంది. ఆ వచ్చి ఆగేటప్పుడు కూడా ఆగేటప్పుడు ఒక తూగు ఉంటుంది, ఒక నడకలోను అలా అవుతుంది. అది పుణ్యక్షేత్రం అని గుర్తనమాట. బెదిరి పరిగెత్తిందనుకోండి, అదేదో శ్మశానం దగ్గర ఉన్న అర్థం అనమాట. ఇలాంటివి ఉన్నాయి గుర్రపు నడకల్లో తేడాలు. అది అంచేత నిజమైన ఆరాధకులు ఎవరన్నది అశ్వముల ద్వారా, రథముల ద్వారా తెలుస్తున్నమ్మ వారికి. రప్పించు. ఎలాగా? చిత్తం అచిత్యం చినత్ వివిద్వాన్. మా పుణ్యకార్యాలు అలాగే పాపకార్యాలు, సరిగ్గా తెలివిలేని కార్యాలు ఏ ఉన్నాయో విచినత్ వేరువేరుగా చెయ్యాలి. ఈ గుర్రముల ధ్వని మా మంచి రట్టే పెట్టాలి, చెడుని తొలగించాలి. ఎప్పుడైతే గుర్రపు డెక్కల తప్పుల్లో తేడా వచ్చిందో నేనేదో తప్పు చేస్తానో తెలుస్తుంది, నేను ఆ పని మానేస్తాను. అలాగే చేయాలి, నన్ను చేసి పెట్టవయ్యా. అంతేకాదు
పృష్టా ఇవ వీతాచ వృజిన మర్తాన్. అశ్వపాలకునిలాగా, రౌతులాగా అశ్వాన్ని పరిపాలించేవాడికి ఒక టెక్నిక్ ఉంటుంది, గుర్రం మీద స్వారీ చేసేవాడికి ఒక టెక్నిక్ ఉంటుంది. వాళ్ళు వృజిన మర్తాంచ, అదేం చేయాలి నువ్వు, మాకు పృష్టాయివ వీతాచ వ్రతాన్, మా లోపల ఉండే పాపములు కానీ మా చుట్టుపక్కల ఉండే దుర్మార్గుల్ని కానీ, వాళ్ళని, మంచివాళ్ళు ఉంటారు పుణ్యాత్ములు, వాళ్ళని వేరు వేరు చేసి పుణ్యాత్ముల్ని ఎట్టబెట్టి పుణ్యకార్యరచన చెయ్యి. ఓ అగ్నిదేవ, నీ రథంది బాధ్యత, నీ గుర్రములది బాధ్యత. అంతే కాదు, రాయేచన స్వపత్యాయ దేవ దితించ రాస్వ. బాబు, స్థిరమైన బుద్ధిని కలిగించు, సంపద కలిగించు, మంచి సంతానాన్ని కూడా ఇచ్చేలాగా వాడి చేత అమ్మ చేత అనుగ్రహింపచేయి. దానికి కూడా ఏమిటి, గుర్రములు. మనకి ఎంతసేపు కూడా ఆవులకి దండం పెట్టడమే తెలుసును, గుర్రాలకి దండం పెట్టడం ఉందే, ఉందండి. గుర్రాలకు కూడా నమస్కరిస్తారు. మా ఊళ్ళో బండి సత్యం అని తెలుసును మాకు. అతను గుర్రాన్ని సిద్ధం చేయడానికి మా తాతగారు ఒంటికి పంపిస్తే వస్తున్నా అని చెప్పి 4ంటికి వచ్చేవాడు. ఇదేమిటని అడిగితే అప్పుడు చెప్పాడు, తాతగారు కౌరమించగానే గుర్రాన్ని తీసుకుని మాలిష్ చేసి నీళ్లు పట్టి అలాగే దానికి పెట్టి తిండి పెట్టి అంతా చేసి దాంతో 2 గంటల ప్రాసెస్. అలాగే గుర్ర పందాల్లో కూడా అంత ట్రైనింగ్ ఇస్తారు వాటికి. అలాగా నువ్వు రాయేచ నహ స్వపత్యాయ, ఇవన్నీ మాకు సిద్ధం చేసి పట్టరావయ్యా. ధనం కలిగించు, స్వపత్యాయ మంచి సంతానాన్ని కలిగించు, దితించ స్థిరత్వమైన బుద్ధిని కూడా కలిగించు, అదితించ ఉరుష్య. దితి అంటే దాత, ప్రేరేపించేవాడు. అదితి అంటే దానము చెయ్యని వాడెవడైనా ఉంటే వాడిని వేరు చేసేవాడు. అలాంటి వాళ్ళని విడగొట్టి మమ్మల్ని రక్షింపు. అంతేనా? అశ్వం గొప్పతనం అమ్మవారి గొప్పతనానికి సంకేతము. ఎందుకో తెలుసా? ఆత్మానం తే మనస ఆరాత్ అజానాం. నీ శరీర వైభవాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం, శరీరం ఎంత గొప్పగా ఉంటుంది. ప్రకృష్టమైన చైతన్యాన్ని, అలాగే వేగాన్ని మేము దూరంలో ఉండగానే తెలుసుకున్నాం. అవహ దివా పతయంతం పతంగం. భూమి నుంచి సూర్యుడి వరకు కూడా పెడతావు నువ్వు, ఉజ్జులోకం దాకా మా కోసం అని చెప్పి. అంటే నీ కదలిక లోపల సూర్యోదయాన్ని తెలుసుకోగలం, సూర్యాస్తమయం తెలుసుకోగలం నీ నడక ద్వారా. అందుకనే రాత్రి కూడా గుర్రబళ్ళు పెడతాయి, వాటికి లైట్లు ఉండవు. కానీ గుర్రం పెడుతూ పెడుతూ ఆగిందనుకోండి, ఆగిందంటే ఏదో అక్కడ అవాంతరం ఉందని అర్థం అనమాట. ఎడ్లయితే తెలియదు, గబుక్కులు పడిపోతాయి. అవి గుర్రాలకు ఉన్న ప్రత్యేకత అది. చీకట్లో కూడా దర్శనం కలిగినవి. అంతేకాదు, శిరః అపశ్యం, శిరస్సు దించి ఉంటున్నది, అది కూడా మేము దర్శించాలి. పదిభి సుగేభి, వాటి గమనములే శోభనకరములు. అరేణుభి అంటే ఈ మార్గాలన్నీ కూడా రజోగుణం లేని మార్గాలు సూచిస్తాయి ఈ గుర్రాలన్నీ కూడా. అలాంటి గుర్రాలతోటి జేహమానం పతత్రి, ఊర్ధ్వంగా శాసించే శిరస్సు ఉందే, దాన్ని దర్శించాలి. అంటే శత్రువులు ఎవరూ లేరు అన్న ధైర్యాన్ని మాకు ఇస్తాయి. అంతేకాదు ఓషధులు కూడా ప్రసాదిస్తాయి ఈ అశ్వములు. అలాంటి అశ్వపూర్వం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని. హస్తినాద ప్రబోధిని ఇంకో చోట మళ్ళీ చెప్పుకుంటాం, గుర్తుంది. అంతేకాదు యద్వాజినోదామ, విన్నాయి చూసారా? గుర్రములకి గ్రీవారజ్జువులు, కళ్ళెములు, అవి సంధానం అర్వత, వాటి కాళ్ళకు కట్టే బంధనములు ఉంటాయి. ఆ బంధనములు కానీ యా అస్య శీర్షణ్య, నోటికి బుట్టల వంటివి కడతారు. ఎందుకని చెప్పి ఆ హయహేష నిలబడాలి సవ్యంగా, దానికోసం బుట్టలు కట్టరు, బుట్టల వంటి కళ్ళెములు ఉంటాయి గుర్రాలకి. మీరు చూడండి అది. అంతేకాదు యద్వాఘ అస్య ప్రభృతం ఆస్యౌతృణాం, నోటికి అందజేసే గడ్డి కూడా చక్కగా కత్తెరతోటో మరోదంతోటో కొడవలతోటో ముక్కలు ముక్కల కింద కోసి అవి అందిస్తారు. అది పచ్చిగడ్డి కానీ లేదా ఉలవలు కానీ మరొకటి కానీ, అది ప్రత్యేకమైన టెక్నిక్ ఒకటి ఉంటుంది.
సాధారణంగా ఆవులకి పెడతారు అలాగా, మళ్ళీ గుర్రాలు, గేదెకి వాటి బాధ లేదు, ఏడ పాడేస్తారు జాగ్రత్తగాను. అంచేత సర్వాతాతేపి దేవేషు వస్తు, నువ్వు అడుగుపెట్టే చోటు ప్రతి చోటు కూడా, ప్రతి ప్రదేశం పవిత్రమవుతుంది. అలాంటి క్షేమకరమైన సన్నివేశాన్ని మాకు దర్శింపచేయాలి. రథం కూడా అలా వెళ్ళాలి. అంతేకాదు షడ్వీసం నిక్రమణం నిషదనం నివర్తనం యచ్చ, అది నడవడం కానీ, ఆగి ఉండడం కానీ, వెనక్కి రావడం కానీ, నిలబడ్డం కానీ, పశ్చింశ అర్వత, పాదబంధాల వల్ల తడబాటు ఉంటుంది. ఆ పడ్వీశంచ అర్వత, ఆ తడబాటు వల్ల కానీ, యచ్చ పపౌ యచ్చ ఘాసిం జగాస, అది నీళ్లు తాగుతున్నా, ద్రవ పదార్థములు తాగుతున్నా, అలాగే గడ్డి నవ్వులుతున్నా, ఆ చప్పుడు వింటే చాలు. సర్వాతే అపి దేవేషు వస్తు, వీటన్నిటికీ కూడా దేవతల అధికారులుగా ఉంటారు. అంచేత వాటిని మేము శిరస్సు మీద ధరిస్తాం. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో రోగాలున్న పిల్లలకి రక్షణ కోసం గడ్డి తొక్కి ఉంటుంది గుర్రము, ఆ గడ్డి పరకలు పట్టుకొచ్చి దిష్టి కడతారు ఇప్పటికి కూడా. మా ఊళ్ళల్లో మంత్రసాని వాటిని పట్టుకొచ్చి పోగుల్లా కట్టి 6 నెలలు వచ్చేదాకా చంటి బిడ్డలు కడుతుండేది ఆవిడ. ఇది దేవతలు ఉంటారు, అస్య సంబంధమైనవి అలాంటివి. అంతేకాదు రథమధ్య, రథం గొప్పతనం ఇంతకుముందు చెప్పుకున్నదే. మళ్ళీ రథే తిష్టన్నయతి వాజిన పురో ఎత్ర ఎత్ర కామయతే సుషారథి అభీషూనాం మహిమానం పనాయత మన పశ్చాత్ అనుయచ్చంతి రస్మయ. గుర్రాల గొప్పతనమా, కళ్యాల గొప్పతనమా, రథసారథి గొప్పతనమా, రథం గొప్పతనమా? దేనికదే. రథసారథి ఉంటాడు, కళ్ళెములు పట్టుకుంటాడు, కళ్ళెము ఎలా లాగుతున్నాడో ఎలా వదులుతున్నాడో దాన్ని బట్టి గుర్రానికి తెలుస్తుంది. దానివల్ల రథసారథి మనసు లోపల ముందుకు వెళ్ళాలా, ఎడం పక్కకి వెళ్ళాలా, కుడి పక్కకి వెళ్ళాలా, ఆగాలా, పరుగులు తీయాలా తెలుస్తున్నది. అంచేత రథే తిష్టన్నయతి వాజిన పురో ఎత్ర ఎత్ర కామయతే సుషారథి. అసలు రథం ఎలా పుట్టిందయ్యా అంటే తైత్రీయంలో యజుర్వేద సంహిత చెప్తుంది. ఇంద్ర వృత్రాయ వజ్రం ఉదయచ్చత్ సత్రేధ వ్యభవత్. వృత్రాసుడిని చంపడానికి అని చెప్పి వజ్రాయుధం ఎత్తి కొట్టాడు. కొట్టేసరికి అది 3 ముక్కలు అయ్యింది. ఎలాగా? అది కాస్త ఒకటేమో రథం కింద మారింది, రెండోదేమో యూపం కింద మారింది, మూడోదేమో యజ్ఞంలో ఉండే సృక్కూసులు ఉంటాయి అలా మారింది. అంచేత రథవాహనం పేర్లు ఇవన్నీ విశేషం. అమ్మవారిని ఆరాధించడం అన్నది ఇంత గొప్పగా ఉంటుంది. అంచేత అయ్యా మీరు అన్నిటికీ కూడా మూలమైనటువంటి ఈ రథాన్ని రక్షించుకోండి మీరు అని అంటాడు. అదే ఇక్కడ జరిగింది. ఇతర విశేషాలు మళ్ళీ ఇంకో భాగంలో మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.